తిరుమల తిరుపతి దేవస్థానంలో లడ్డు కల్తీపై జరిగినటువంటి వ్యవహారం పైన విశ్వ హిందూ పరిషత్ పిలుపు మేరకు ఏదైతే దేవాలయంలో జరిగినటువంటి కల్తీని వెంటనే సెట్టింగ్ చేస్తున్న విచారణ జరిపి దానిపైన చర్యలు తీసుకోవాలని, అదేవిధంగా సమస్త హిందూ సమాజానికి ఉన్నటువంటి దేశంలోని మొత్తం దేవాలయాల్లో ఈ యొక్క ఎండోమెంట్ని దేవాదాయ శాఖను తొలగించి ఏ సాధు సత్పురుషుల ఆధ్వర్యంలో వాళ్ళకు ఆధ్యాత్మిక ట్రస్ట్ నిర్వహించి వారి ద్వారా ఈ కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పి, ఏదైతే దేవాలయాలు ఇంకోటి మఠాలు మందిరాలు ఉన్నటువంటి దేవాలయ భూమిని మఠ మందిరాల భూమిని వెంటనే పరిరక్షించి ఆ యొక్క స్థలాన్ని కూడా ఈ యొక్క ట్రస్ట్కి ఇచ్చి వారి యొక్క ఆధీనంలో నిర్వహించాలని చెప్పి విశ్వ హిందూ పరిషత్ దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్నటువంటి ఆందోళన కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. తిరుమల లడ్డు కల్తీ విషయంలో పెద్ద ఎత్తున ఆందోళన జరుగుతున్న సందర్భంలో నేను ఒక విజ్ఞప్తి ఏం చేస్తున్నా అంటే, లడ్డులో ఎంత కల్తీ జరిగింది, నిజంగా కల్తీ జరిగితే కల్తీ జరిగిన వాళ్ళని ఉరిశిక్ష విధించాల్సిగా నేను కోరుతున్నా. అలాగే తిరుమల దేవస్థానం వారికి నేను విజ్ఞప్తి చేస్తున్నా ఏంటంటే, ఇప్పటి నుంచి నెయ్యి కొనరాదని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తున్నా. మనతో డబ్బులు దండిగా ఉన్నాయి, ఆవులని కొని మనమే ఆవు పాలతోటి నెయ్యి చేస్తే ఇంకా భక్తులకి నాణ్యమైన లడ్డు, భగవంతునికి నాణ్యమైన లడ్డుని మనం సమర్పించిన వాళ్ళం అవుతాము. ఈ విషయంలో కొంచెం ఆలోచించాల్సిందిగా నేను కోరుతూ, లడ్డు విషయంలో చాలా జాగ్రత్త వహించాలి. ఎవరైతే కల్తీ చేసినారో వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో కూడా క్షమించరాని నేరం ఇది, వాళ్ళని క్షమించకూడదని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.